మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దండు శేఖర్ గారిని అయితే అతి దారుణంగా నిన్న దాడి చేసిన ఘటన అయితే మనం అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాము. కాకపోతే ఇట్లాంటి దాడులు అనేటివి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా సర్వసాధారణంగా జరిగినాయి. ఎవరైతే ఆటో డ్రైవర్ రసూల్ గురించి మాట్లాడుకుంటే పాత కక్షలు ఏమున్నా కూడా ఏదైతే మనకి లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని మరి వాళ్ళు ఇవాళ దాడులు చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. వాళ్ళ వెనుక ఎంతమంది ఉన్నారు, ముందు ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనం మాట్లాడాలా. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపైన చాలామంది సీరియస్గా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఒకసారి మేడంతో మాట్లాడదాము. మేడం అందుబాటులో ఉన్నారు. మేడం మీరు చెప్పండి, అంటే నిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అసలు ఇంత కక్షపూరితంగా దాడి చేయడం అనేది ఖచ్చితంగా అబ్సల్యూట్లీ రాంగ్ ఇది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? నేనే కాదండి, ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు, నిన్న వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇలాంటి దారుణాలు కూడా మన తెలంగాణలో జరుగుతున్నాయా అని అందరూ కూడా ముక్కున వేలేసుకునే రోజు నిన్న. చాలా చాలా అంటే చాలా అతి దారుణంగా అంత కొట్టడం అనేది నిజంగా అసలు నా జన్మలో ఈ రోజు ఒకటి చూస్తానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే నా భర్త అంత మంచివారు. ఆయన ప్రతీది కూడా పేదల సైడ్ ఉండాలి, పేదలకు ఎప్పుడు హెల్ప్ చేయాలి అని అనుకున్న వాళ్ళే తప్పితే ఎవరికి కూడా అన్యాయం చేయాలి, ఎవరిదైనా భూమి లాక్కోవాలి, లేదంటే ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఇంకా తన జేబు నుంచి ఒక 100-50 ఎక్కువ ఇస్తారు తప్పితే ఎవరి కూడా ఆయన ఒక రూపాయి కూడా ముంచిన వ్యక్తి కాదు. అలాంటిది అట్లాంటి మంచి వ్యక్తిని నిన్నంత దారుణంగా కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు ఏదైతే ఆయన వీడియోలో చెప్తున్నాడో ప్రతి ఒక్కటి కూడా అబద్ధమే. ఎందుకంటే ఆయన వెనకాల ఏదో శక్తి ఆయన నడిపిస్తుంది, ఎవరో హస్తం ఉంది వెనకాల. లేకపోతే అక్కడికి వెళ్ళి మాట్లాడే టైంలో మ్యామ్, అంటే అక్కడ నాగారం 100 క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అక్కడ స్పాట్కి వెళ్ళిన తర్వాత కూడా మేము రిపోర్టింగ్ చేసే టైంలో చాలా వరకు అడ్డంకులు అనేవి ఏర్పడ్డాయి. సో అక్కడ మేము వెళ్ళి మాట్లాడే టైంలో కూడా ఎవరైతే కొంతమంది షాప్ ఓనర్స్, సో ఆ నియర్ బై లొకేషన్స్లో ఉండి, అంటే అతను దండుశేఖర్ అన్నని చూసిన తర్వాత వెహికల్ తీసుకొని యూటర్న్ పెట్టుకున్న తర్వాతనే ఒక ఫోన్ ఇచ్చి మరి రికార్డ్ చేసుకున్నాడు అనేది మాకు తెలుస్తుంది. వీడియో రికార్డ్ అంటే నేను దాడి చేస్తున్నా, ఆయనతో మాట్లాడుతున్నా అనేది ఒక రికార్డ్ చేసి మరి ఆయన అంత దాడి చేసిందంటే ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? అంటే అక్కడ మాట్లాడిన తర్వాత, అక్కడ చూసిన తర్వాత మాకేమనిపించింది అంటే ఎవరైనా సుఫారీ ఇచ్చి ఏమైనా దాడి చేయమన్నారా అన్నట్టుగా కూడా ఒకటి కనిపిస్తుంది. సో దీని గురించి మీ అభిప్రాయం? అయ్యుండొచ్చు అది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆయన తీసిన వీడియోలే మనము చూస్తున్నాం. అంత దర్జాగా ఏదో నేను గొప్ప పని చేశాను, ఏదో నేను చాలా విలువైనటువంటి ఏదో తీసుకొచ్చాను అన్న లెవెల్లో ఫస్ట్ ఆయన వీడియో మీరు అందరు గమనించినట్టయితే ఒకటి చూడండి. ఎవరో మేయర్ అంట, ఆయనైతే నాకు తెలియదు, ఇక్కడికి వచ్చిండు ఎవరో దండు శేఖర్ అని. నేనైతే ఆయనను కొట్టిన, ఆయన బ్రతుకున్నాడో చచ్చిండో నాకు తెలియదు. కాంగ్రెస్లో ఇన్ని రోజుల నుంచి ఉన్నా, నన్ను కాంగ్రెస్ వాళ్ళు కాపాడాలి. అదే మేము చూసిన తర్వాత కూడా మేము ఆశ్చర్యపోయినాం. అంటే 3 సంవత్సరాలుగా కూడా నానా తిప్పలు పెట్టిండు దండుశేఖర్ అనేట ఆయన. చాలా వరకు నేను పోయి మాట్లాడినా అని చెప్పేసి అన్న క్యాండిడేట్, ఈయనెవరో మేయర్ అంట అని చెప్పేసి అన్న తర్వాతనే అనగానే అక్కడ చాలామంది గుర్తుపట్టేసారు, అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా చేసిరు అనేది. సో మీరు కూడా అదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చి ఆయన్ని మొత్తం అంతా ఓపెన్గా చెప్పుకుంటున్నాడు ఆ వీడియోస్లలో కూడా. అదంతా తీయించడం అనేది కూడా నిజంగా అదొక ప్లస్ పాయింట్ అయింది మనకి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా భయానికి చెప్పేవాళ్ళు లేదో కానీ ఆయన్ని మనకు ఓపెన్గా అన్ని వీడియో రికార్డ్ చేసి ఆయన స్వతహాగానే నోట్తో మనం ఎవరిని బ్లేమ్ చేయాలి ఎట్లా అనేది మనం అనుకునే లోపలే ఆయనే క్లూ ఇచ్చేశాడు మొత్తం మనకి. అంటే ఎక్కడ ఉన్నాను నేను, ఎప్పుడో నువ్వు అప్పుడు పుట్టావో లేదో నాకు ల్యాండ్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళంటే అది ఎన్నేళ్ల కిందట. నువ్వు ఎన్నేళ్ల వయసోడివి, నీకు ఎప్పుడు ఇచ్చారు, ఏ తాత ముత్తాలకి ఇచ్చారు? పోనీ ఇచ్చినా కూడా 60 గజాలు ఎంతో ఇస్తారు తప్పితే నీకు 100 గజాలు 150 గజాల ల్యాండ్స్ ఇస్తారా ఎవరైనా? ఏ గవర్నమెంట్ అయినా ఇస్తుంది అంతగానం? 60 గజాలు ఇస్తుంది, ఏదైనా చిన్న గుడిసేసుకో బాబు అని చెప్తారు ఎవరైనా. 100 గజాలు ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏ ఉండైతే నీకున్న దానికన్నా నువ్వు ఎక్కువ వేసుకుంటాను, లేదా ఉన్నదంతా నేను కబ్జా చేసుకుంటానంటే ఎవరైనా లీడర్స్ వద్దు బాబు, ఇది నీకు మంచి కావచ్చు, 10 మందికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్తారు ఎవరైనా కూడా. అట్లా ఏదైనా జరిగింది కావచ్చు. ఈ విషయం అయితే నా వరకైతే ఇంకా తెలీదు. మా వాళ్ళు తనకు ఇదైన తర్వాత తను ఏదైనా క్లియర్ చేస్తారు కావచ్చు. కానీ దీనికైతే నా భర్తకి అయితే ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అసలు మా వాడు కాదు. 11th and 10th 2 కలిసి ఉంటాయి, ఇట్లా పొడవులో ఉంటాయి. కాబట్టి ఆయన ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ వాళ్ళు, ఎందుకంటే శేఖర్ అన్న అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అక్కడ వాళ్ళ సమస్యలు ఉన్నా కూడా ఎన్నోసార్లు మా వాడు కాకపోయినా కూడా వాళ్ళు వచ్చి ఎన్నో సమస్యలు చెప్పుకుంటారు మా వారికి. వచ్చి అన్న నాకు ఈ పని అయితే లేదు, అన్న నాకు ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు. ఇప్పుడు మేయర్ అన్న తర్వాత 60 వార్డులకు మేము
మేయర్మే అవుతాం. అది 11th కావచ్చు, 10th కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఆయన ఎక్కడికైనా వెళ్ళే అధికారం ఉంది ప్రతి దాంట్లో కూడా. ఎందుకంటే నా భర్తగా ఎన్నో పనులు చేస్తారు. ఇన్ఛార్జ్ కార్పొరేటర్స్గా, షాడో కార్పొరేటర్స్గా భర్తలు ఎన్ని కార్పొరేషన్స్లలో చేయట్లేదు, ప్రతి వార్డులో కూడా చేస్తున్నారు కదా. అదే విధంగా పోయిండు. అయితే ఆయన ఎన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, ఆ వీడియో రికార్డ్ చేయించుకోవడం ఏంది, ఆ ప్లాన్ ప్రకారంగా అవన్నీ రాడ్స్ తెచ్చుకోవడము, వాళ్ళందరినీ కూడా ఎవరిని రానియకుండా వాళ్ళందరినీ కూడా భయపెట్టించి నిలబెట్టడం, ఇదంతా చూస్తుంటే ప్రీ ప్లాన్డ్ పక్కా అటెంప్ట్ కింద. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అంటే మేము కొంతమంది ఆటో డ్రైవర్ అన్నలతో కూడా నేను మాట్లాడినప్పుడు అంటే మీ దగ్గర ఇంత పెద్ద వస్తువులు ఎందుకు ఉన్నాయి అంటే, ఉంటాయా మీ దగ్గర అంటే, లేదు మా దగ్గర అయితే ఉండయండి. ఆయన దగ్గర చూస్తే చాలా పెద్ద హ్యామర్ ఉంది, చాలా పెద్ద సుత్తే అది కూడా మొత్తం ఐరన్తో చేయించుకున్న సుత్తే. అంటే ఆయన ఇంకా అతని పైన ఇంకా ఎలాంటి కేసులు ఉన్నాయనేది కూడా పోలీస్ అధికారులు తీయాల్సిన అవసరం ఉంది. అంటే ఇతను ఇంత దారుణంగా, అంటే ఇంత పబ్లిక్ ప్లేస్లో అది పట్టపగలు దాడి చేయడం అంటే చాలా వరకు ఖండించాల్సిందే. అదేవిధంగా అతని పైన ఏమైనా ప్రీవియస్గా ఏమైనా కేసెస్ ఏమైనా ఉన్నాయా ఇంకా ఇట్లాంటి వారిపైన? అంటే ఇప్పుడు ఒక మేయర్ భర్తనే ఇంత దాడి చేసిందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని కూడా చాలా మందికి ఉన్న క్వశ్చన్ అండి. సో చాలా వరకు ఈ క్వశ్చన్ వేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అదే అంటున్నాను, అది అందరూ ఆలోచించాల్సినటువంటి విషయము. ప్రతి పార్టీలు, ఇది పార్టీలకు సంబంధించింది కాదు. ఇది ఎవరు చేయించారనేది పక్కన పెడితే, ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. అందరం కూడా ఒక రాజ్యాంగాన్ని నమ్ముతూ మనం నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా అందరూ ఉండాలనేది మనం అందరం కూడా అప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్న వాళ్ళం. అదే విధంగా ఉండాలని ఒక పద్ధతిలో, ఒక హద్దులో ఉంటున్న వాళ్ళం. హద్దు మీరిన తర్వాత ఎక్కడో వేరే దగ్గర, వేరే రాష్ట్రాలలో జరిగే అదొక పద్ధతిని మన తెలంగాణలో ఎందుకు తీసుకొస్తున్నారు? ఇంత పచ్చిగా నడి రోడ్డు మీద అంత మట్టపగలే ఒక దారుణానికి, ఇంత దారుణానికి ఒడిగొడితే, అది కూడా ఏదో సామాన్య మానవుడు కూడా కాదు, మనిషి కూడా కాదు, ఒక మేయర్ భర్తను ఇంత దారుణంగా కొట్టేంత దమ్ము ధైర్యం వాడికి వచ్చింది అని అంటే అందరు అనుకోవచ్చు, ల్యాండ్ ఇష్యూ వల్ల ఏదైనా జరిగిందంటే. నేను 100% చెప్తున్నా, ల్యాండ్ ఇష్యూ అయితే అస్సలు కాదు. అది జరిగింది ఎప్పుడో 2-3 years కింది మాట. దాన్ని సెటిల్ అయిపోయింది, ఎంతో మాట్లాడేశారు, అది ఖతమైపోయింది, ఎప్పుడో ఖతమైపోయింది. కాకపోతే వాళ్ళు ఎవరైనా పక్కన వీడికి ఏదో రెచ్చగొట్టేసి ఏదో డబ్బుల ఆశ చూపించారు, లేదంటే టికెట్ ఆశ చూపించారు, ఏదో సంథింగ్ రాజకీయ కుట్ర, తప్పకుండా ఇది రాజకీయ కుట్ర అయి ఉంటుందని నేను 100% చెప్పగలుగుతాను. పెద్దవాళ్ళ హస్తం ఏదో ఉంది, ఏదో సంథింగ్ ఆయనకు మాయమాటలు చెప్పి పురిగొల్పి ఎందుకంటే మేము ఒక మంచి క్యాండిడేట్ స్థాయిలో ఉన్నాం. రేపు ఒకవేళ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ మూమెంట్ మేము నిలబడితే 100% మేము గెలిచే సత్తా ఉన్నవాళ్ళం. అంత మంచి క్యాండిడేట్ని అక్కడ నుంచి పంపించేయాలి, ఇక్కడ ఉండొద్దు, ఈ ఏరియాకు వాళ్ళు రావద్దు. ఈ విధంగా చేస్తే వాళ్ళు తప్పుకుంటారు. ఆల్రెడీ మాకు 3 months నుంచి ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉన్నారు, ఏదో ఒక విధంగా. కానీ మేమేమనుకుంటున్నాం, ఈ పీరియడ్ మాది అయిపోయింది ఇక 2 months 3 months అయిపోతుంది కదా, మనం మంచి పేరుతో మనం పక్కకు జరుగుదాం, తర్వాత ఎలక్షన్లలో మనం నిలబడమా అది తర్వాత సంగతి అని మా వర్కులు మేము చేసుకుంటూనే పోతున్నాం. మాకు ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఓడిపోయినట్టు వెనక్కి తగ్గలేదు. అతను వీడియో రికార్డులో ఆన్ బోర్డ్ చెప్తా ఉన్నాడు, నేను 15 సంవత్సరాలుగా కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్ పొలిటీషియన్సే నన్ను కాపాడాలా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇండైరెక్ట్లీగా, డైరెక్ట్లీనే అతను నన్ను కాపాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే దీని వెనుక మీకేమైనా అనిపించింది అంటే కాంగ్రెస్ నాయకుల నుంచి ఏమైనా కాల్స్ రావడం జరిగిందా, మిమ్మల్ని పరామర్శించడం జరిగిందా అనేది కూడా ఒక క్వశ్చన్ ఉందండి. లేదండి, నన్ను ఎవరు పరామర్శించలేదు, ఏం కాల్స్ రాలేదు. బహుశా ఇప్పుడు ఇదైతే ఇంకా బలపరుస్తుంది, దాన్ని ఆయన మాటని బలపరుస్తుంది. ఎందుకంటే ఆయన అంత ఓపెన్గా చెప్పగలిగిండండి. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసిన వాడు అక్కడే పడేసి పారిపోతాడు భయానికి. అసలు ఒక మాట అండి, ఇప్పుడు మేము ఆ ఏరియాలో ప్రతిదానికి మేము మేయరు, ఆ ఏరియా మాకు బాగా తెలిసింది, 10-11 కలిసే ఉంటాయి. అట్లాంటి దగ్గర ప్రతి ఒక్కళ్ళు అన్నా నమస్తే అని మాట్లాడే వాళ్ళే తప్పితే ఎవరు కూడా ఇంత అసలు ఒక మాటనే అనడానికి ఎవరు ఎదురుపడి ఒక మాట మాట్లాడరు. అన్న ఏంది అని అడిగే వాళ్ళు కూడా, అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చే మనిషికి ఏకంగా వస్తారని చెప్పేసి అంతా ఇది వచ్చింది అని అంటే, అక్కడ ధైర్యం వచ్చింది, ఆ విధంగా స్టెప్ తీసుకున్నారని అంటే బహుశా వాడు ఎక్కడి నుంచి అన్న వచ్చి ఉండాలా, లేదా ఒకవేళ అదే ఏరియా వాడైతే ఎవరో చెప్పిన మాటలకి ఈ ఏరియా నుంచి అన్నను పంపించేసి, లేదు ఈ ఏరియాని ఇంతగానో మేము బాధ పెట్టినా కూడా ఇట్లనే తిరుగుతున్నాడు కాబట్టి చప్పటిదాకా ఆయన ఏదో ఒకటి చేసి అని చెప్పుంటారు. బహుశా బాగా బ్రెయిన్ వాష్ చేసి ఏదో ఒకటి లాలూచి చూపించి పంపించుంటారు. అందుకే ఆయన అంత స్టెప్ తీసుకోగలిగిందంటే నాకు అసలు నేను అంటున్నా, నా జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి ఆయన. ఏదన్నా ఉంటే ఇప్పుడు సరే నీ ల్యాండ్ ఇష్యూ ఉందా, ఏదన్నా ఇష్యూ ఉందా, చాలా ఉన్నాయి, దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి.
పంచాయతీలు కూర్చోబెట్టుకోవచ్చు, మీ పెద్దవాళ్ళని పిలుచుకో, లా అండ్ ఆర్డర్ ఉంది. అంటే ఫస్ట్ అయితే మీ వాళ్ళని పిలుచుకో కదా, మీ పెద్దలు ఉంటారు, మీ మసీదులలో ఉండే మౌలులు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే నేను తిరుగుతుంటాను, ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళందరూ ఆ పెద్దవాళ్ళని పిలుచుకుంటారు. ఫస్ట్ పిలుచుకొని అన్నకి ప్రాబ్లం ఉంది మౌలీ సాబ్ ఏ దేకో ఏ కరో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. పోనీ ఆ విధంగా కూడా జరగలేదు. ఆ తర్వాత ఇంకో స్టెప్ ఉంది, తర్వాత ఇంకో లాస్ట్కి అయితే న్యాయస్థానం ఉంది, మెజిస్ట్రేట్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి నువ్వు చంపేస్తా అంటే ల్యాండ్ ఇష్యూ ఇది అయిపోతుందా? ల్యాండ్ ఇష్యూ ఎప్పుడో అయిపోయింది కూడా. అసలు నాకు తెలిసి అది లేదనుకుంటాను కూడా. పోనీ ఆయన అన్నందుకు ఒకవేళ ఉన్నది అనుకున్నా కూడా ఎప్పుడో సార్ట్ అవుట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మా వారికి ఇట్లాంటివి అనేవి అసలు నచ్చవు. ఆయన గోపాల్ పేరు వాడుతున్నారు, ఇంకోళ్ళ పేరు వాడుతున్నారు. అసలు దానికి దీనికి ఇష్యూ, దానికి అసలు దేనికి సంబంధం లేని తలాతోక లేని మాటలు మాట్లాడుతున్నాడు అతను. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎట్లా కొనసాగుతుంది? సో చాలా పెద్ద ఇన్సిడెంట్ ఇది. సో ఒకవేళ ఇది లైట్ తీసుకుంటే మాత్రం ఇంకా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి ఇవాళ మీ పైన జరిగినాయి, రేపు ఇంకొకరి పైన కూడా జరిగే అవకాశం ఉంది. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా అసలు పోలీస్ అధికారులు రావడం జరిగిందా, వాళ్ళు ఏమంటున్నారు, అసలు రిమాండ్కి తరలించిరా లేదా అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అండి. సో దీని గురించి రిమాండ్కి తరలించారని ఈరోజు నాకు తెలిసిందండి. నిన్న ఏసీపీ గారు, డీసీపీ గారు అందరు వచ్చారు. మనకు సిపి లేరు కాబట్టి ఇన్ఛార్జ్ సిపి మన కామారెడ్డి మేడం గారు వాళ్ళు కూడా మాట్లాడారు. తను ఫోన్లో మాట్లాడారు, అన్ని వివరాలు కనుక్కున్నారు. నిన్న చాలాసేపటి వరకు పోలీసు వాళ్ళందరూ కూడా వచ్చారు, మాకు అన్ని వివరాలు అడిగారు, అన్ని రాసుకొని వెళ్ళారు కూడా. మొత్తం నిన్ననే ఎంత జరిగింది, మళ్ళీ మార్నింగ్ కూడా మళ్ళీ ఎంక్వైరీకి వచ్చారు. మేమైతే అదే చెప్పాం, ఒక్కడితో అయ్యే పని అయితే కాదు, ప్రీ ప్లాన్డ్గా చేయాలని మంచి పక్కా ప్లాన్ వేసుకున్నాడు కాబట్టి ఆయన ఒక్కడితో అయ్యేది కాదు. అది కూడా ఒక చిన్న ల్యాండ్ ఇష్యూ వల్ల ఇది ఇంత పెద్ద స్టెప్ అయితే ఎవరు తీసుకోరు. ఏదో పెద్ద హస్తమే దీని వెనకాల ఉంది, ఏదో జరుగుతుంది. అది మాకు బయటకు రావాల్సిందే. మీరు ఆయనకు తగిన శిక్ష వేయాలి. పైగా దాని వెనకాల ఎవరున్నారో వాళ్ళందరూ కూడా బయటకు రావాలి. థ్యాంక్ యూ అండి. ఇది యాక్చువల్లీ ప్రూడెన్స్ హాస్పిటల్లో ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు దండు శేఖర్ గారు. సో సమగ్ర విచారణ కొనసాగించాలా, సమగ్ర విచారణ చేయాలా అని చెప్పేసి నగర మేయర్ నీతు దండు కిరణ్ గారు అయితే కోరుతా ఉన్నారు. కాకపోతే ఒక్కరి వల్ల కాలేదు, ఇది ఒక ప్రీ ప్లాన్డ్, ఒక సుపారీ ఇచ్చి మరి ఇట్లాంటి ఇన్సిడెంట్ చేపించారా అనేది కూడా చాలా వరకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేకెత్తుతుంది. సో అక్కడ స్పాట్కి వెళ్ళిన తర్వాత మనం చూస్తే ఎవరైతే రసూల్ అనే క్యాండిడేట్ మొబైల్ ఇచ్చి మరి వీడియో రికార్డ్ చేసుకొని ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయితే చేశారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. సో పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుందనే దానిపైన కూడా చాలా భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది.